డివిఎస్ గారు, నీటిపారుదల శాఖ కూడా చాలా ముఖ్యమైనది. వాస్తవానికి అటు పోలవరం కావచ్చు, ఇటు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, వీటి గురించి కూడా వైసీపీ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. దానికి ఇప్పటికే చాలా కేటాయింపులు జరిగాయి. సో నీటిపారుదల గురించి మాట్లాడితే ఏం చెప్తారు? ఇరిగేషన్ ఇవాళ ఏంటి, పోలవరం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అదే జీవనాడి. లేకపోతే ఇక్కడ రాయలసీమ, అంద్రీనీవా, గాలేరు నగరి, అసుజల స్రవంతులు, అక్కడ ఉత్తరాంధ్ర అసుజల స్రవంతి. అంటే ఇవే ఇవాళ ప్రాణనాడులు. ఎందుకంటే విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టం. ఇది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. హైదరాబాద్ను కోల్పోయాం మనం. హైదరాబాద్ను మనం కోల్పోయినందుకే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు మనకిచ్చిన వరం. ఒక 6 హామీల్లో ఇదొక హామీ. ఆ రోజు ఆయన 6 పాయింట్ ఫార్ములా ఇచ్చారు. ఆ పోలవరాన్ని ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? నాశనం చేశాడు, ధ్వంసం చేశాడు. అంటే అంతకుముందు జగన్ సీఎం కాకముందు ఆ పోలవరం 72% పూర్తయింది. 72%. చంద్రబాబు అసలు ఏంటి దగ్గర ఒక 76 సార్లు విజిట్ చేశాడు. అటు వర్చువల్గా కావచ్చు, ఇటు మామూలుగా ఫీల్డ్కి వెళ్ళి కానీ. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 5 ఏళ్లలో 3% చేశాడట. ఆ 3% కూడా ఏముంది, అది పండబెట్టేశాడు. ఏది, ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతీశాడు, గైడ్ బండ్ కుంగిపోయింది. ఇప్పుడు మళ్ళా డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే 1000 కోట్లు అయింది. అప్పుడు 495 కోట్లతో కట్టారు. ఆయన క్రస్ట్ గేట్ల గురించి మాట్లాడకుండా ఉంటే ఆయనకి చాలా గుడ్ విల్ పెరుగుద్ది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నోటి వెంట క్రస్ట్ గేట్లు అనగానే మనకు గుర్తొచ్చేది అన్నమయ్య, సజీవ సమాధి. లేకపోతే పులిచింతల ఎన్ని కోట్లు, కుప్పం కూడా సార్. పులిచింతలు ఎన్ని గేట్లు కొట్టుకుపోయాయి, గుండ్లకమ్మ ఎన్ని గేట్లు కొట్టుకుపోయాయి. అసలు గేట్లకి గ్రీజు కూడా పెట్టలేదు. ఆయన గేట్ల గురించి మాట్లాడద్దు అనేది అందుకే ఇప్పుడు. ఎందుకంటే ఎంత తక్కువ, నువ్వు అన్నా ఏదో కుప్పం గేట్లు, అది కూడా ఒక డ్రామా క్రియేట్ చేసి 10 ట్యాంకర్ల నీళ్లు పోసి ఎత్తుపోయినట్టుగానే ఉంటుందన్నమాట. ఇవాళ ఇరిగేషన్ అంటే ఒకటి, జనం కూడా పిచ్చోళ్ళు కాదు. అప్పుడు జగన్ బడ్జెట్లు, ఇప్పుడు ఈ 2 బడ్జెట్లు పోల్చుకుంటారు. అప్పుడు బుగ్గన బుర్రకథలు, ఇప్పుడు పయ్యావుల కేసు. మరి అతను ఇచ్చినటువంటి ఈ 2 బడ్జెట్లు, గత బడ్జెట్లో ఎంత చేశాను, ఇప్పుడు ఈ బడ్జెట్లో ఎంత పెట్టాను, భవిష్యత్తు వైపు ఎలా అడుగేస్తున్నాం. అప్పుడు నీటిపారుదల శాఖ, మీరు చెప్పినట్టు మీకు ఇరిగేషన్ అంటే బాగా ఇష్టం అనుకుంటాలే, ఎవరాళ్ళు అక్కడ మంత్రులు. అప్పట్లో ఏదో ముషరఫ్ తర్వాత ఏదో అన్నట్టు అనిల్ కుమార్ యాదవ్, దాని తర్వాత అంబటి రాంబాబు, ఇద్దరు ఇరిగేషన్ మంత్రులుగా. ఒకడేమో వెటర్నరీ డాక్టర్, ఆయనకి అసలు వెటర్నరీ కూడా రాదు. ఒకటి డ్యాన్సులు. ఆయన వీళ్ళని తీసుకొచ్చి ఇరిగేషన్ మంత్రులుగా చేస్తే, అప్పట్లో ఇరిగేషన్ మంత్రులు ఎవరు? మండా వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి. అంటే రైతు దృక్పథం ఉండాలి. రైతు కష్టం తెలిసిన వాళ్ళని వ్యవసాయ శాఖకి లేకపోతే ఇరిగేషన్ శాఖకి మంత్రులుగా పెట్టాలి. ఆయన అలా ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి. ఇతను సివిల్ కాంట్రాక్టులు చేస్తాడా, ఇతన్ని పలానా దానికి పెడదాం. ఇతను మరి మైనింగ్ దొంగతనం చేస్తాడా, ఇతను గనుల శాఖ పెడదాం. ఇట్లా పెట్టుకున్నాడు ఆయన. ఏంటి, ఎవడు ఏ శాఖలో ఎంత దోపిడీ చేయగలడో ఆ శాఖ పెత్తనం మంత్రిగా అతనికి అప్పచెప్పిన పరిస్థితుల్లో. అంటే జనంలో చర్చ, అప్పటి మంత్రులు ఇప్పటి మంత్రులు, అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి బడ్జెట్లు ఇప్పటి బడ్జెట్లు. మీరు ఇరిగేషన్ అంటే గుర్తొచ్చింది, రాయలసీమ హార్టికల్చర్ హబ్గా 30,000 కోట్లు బడ్జెట్ పెట్టారంట. అంటే మొత్తానికి పయ్యావుల కేశవ్ అటు సీమ ఏంటి, అటు తన ప్రాంతం, తన హార్టికల్చర్ రైతులు, పైపెచ్చు యువత ఉపాధి. ఉత్తరాంధ్ర ఇవాళ శ్రీకాకుళం యువత గుండె చప్పుడని కూడా ఇది అన్నాడు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్ పైన చంద్రబాబు కామెంట్ చేస్తూ ఏమన్నారు, సీమ పండు, ఒంగోలు పాలు, అటు టేస్టే వేరు అన్నాడు ఆయన మాట్లాడుతూ. ఎందుకంటే అది మరి 52 రకాల పండ్ల తోటలు సాగు అవుతాయి ఇక్కడ రాయలసీమలో. ఇవాళ అక్కడ కనుక కండగల నేల, నీరు పారిస్తే ఇక బంగారమే పండుద్ది అన్నమాట. ఈ 30,000 కోట్లు ఇవాళ రాయలసీమ నిజంగా అసలు రూపురేఖలు మార్చేసే బడ్జెట్గా చెప్పాలి. తను ఇంకో మాట అన్నాడు, సీమలో మిగులు అనే తప్ప కొరత అనేది ఉండకూడదు అని రాశాడు. అదే చదివాడు తన యొక్క స్పీచ్లో. అంటే రాయలసీమ అనగానే కొరత,
అసలు ఏది దానికి ఏదో నీటి కొరత అని అసలు అలాంటిది వాళ్ళ మిగులే ఉండాలి అంటూ తీసుకున్న దీంట్లో క్లస్టర్లుగా చేశారు. అటు విశాఖ ఎకనామిక్ క్లస్టర్ దానికి 30,000 కోట్లు ఇచ్చారు. అమరావతి ఎకనామిక్ క్లస్టర్ ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. అమరావతి నిర్మాణానికి కూడా 6,000 కోట్లు పెట్టారు. పోలవరానికి ఒక 6,000 కోట్లు పెట్టారు. ఒక పోలవరం ప్రాజెక్టుకే ఈ 18,000 కోట్లలో. ఇప్పుడు మూలధన వ్యయమని మన సత్యమూర్తి గారు గుర్తు చేశారు భలే కరెక్ట్గా. ఒక సంవత్సరం చెప్తాను నీకు, 2022-23 ఏంటి 2022-23 జగన్ సీఎంగా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎఫ్ఎంగా ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? 7,244 కోట్లు. మూలధన వ్యయానికి ఖర్చు పెట్టింది 7,244 కోట్లు. ఎంత బడ్జెట్, ఎంత దగ్గర 2.5 లక్షల రెవెన్యూలో 2.5 లక్షల కోట్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది ఈ అంటే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, లేకపోతే పేదల ఇళ్ల నిర్మాణం, ఇవన్నీ కలుస్తుంటాయి. ఉత్పాదక వ్యయం, సంపద సృష్టి. అరే 3.2%. అసలు జిఎస్డిపిలో లెక్కేస్తే 0.5%. అదేమంటే జగన్ ఏమన్నాడు తెలుసా? అప్పుడు కరోనా వచ్చింది, కరోనా వల్ల ఎవరు బయటికి రాలేకపోవడం వల్ల మేము అప్పుడు ఆ బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించామని ఏదో చెప్పాడు. కరోనా ఎప్పుడు వచ్చింది? కరోనా 2019 లేకపోతే 20, దాని ఎఫెక్ట్ అప్పుడు ఉండాలి కదా ఆ బడ్జెట్ల మీద. ఇది 2022-23లో. అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఇప్పుడు డిసెంబర్ దాకా లెక్క చూస్తే 9 నెలల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసా? దగ్గర 19,000 కోట్లు. ఎక్కడ 9 నెలల్లో 19,000 కోట్లు, ఎక్కడ 12 నెలల్లో 7,000 కోట్లు? అంటే నెలకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సత్యమూర్తి గారు 2,100 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే సంవత్సరానికి 25,000 కోట్లు ఆడతా పాడతా ఖర్చు పెట్టారు. ఒక హంద్రీ నీవా మీదే 3,500 కోట్లు అంట. పోలవరం మీద 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు పైన ఈ 1 ఇయర్లో. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఫెయిల్యూర్ అనాలా, అహంభావం అనాలా, అవినీతి అనాలా ఏంటి? అరే అసలు అతను పూర్తిగా విస్మరించాడా? గాలికి వదిలేశాడు, గాలి పాలన చేశాడు, గాలి బడ్జెట్ పెట్టాడు. ఏది నిజం చెప్పాలంటే అతను చేసింది గాలి పాలన. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.